హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కట్ వర్క్ డిజైన్ వచ్చే విధంగా లంగా జాకెట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది వీడియోలో చెప్తానండి. ఇవన్నీ చూసారు కదా, బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్కి కట్ వర్క్ ఇచ్చాను, చిన్న కట్ వర్క్ అనమాట. అలాగే ఇంకా ఫ్రంట్ వైపు ఇట్లా కనిపించాలి, బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా కనిపించేటట్టుగా ఈ లంగా మీద వేసుకుంటే కరెక్ట్గా ఈ వర్క్ అనేది నీట్గా కనిపిస్తుందండి. ఈ డిజైన్ అనేది, ఈ ప్యాటర్న్ అయితే ఇప్పుడు చాలా బాగుంటుంది. సో ప్రెజెంట్ అయితే ట్రెండింగ్లో ఉందండి. సో ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదాం రండి. వీడియో వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను వచ్చేసి ఇవ్వండి ఆల్రెడీ మెజర్మెంట్స్ అనేవి తీసేసుకున్నాను. మెజర్మెంట్స్ ప్రకారం ఇప్పుడు కటింగ్ చేస్తాను. ఇది 2 years పాపకి అయితే బాగా సెట్ అవుతుందండి. దీనికి వచ్చేసి బ్లౌజ్ పీసులు ఉంటే సరిపోతుంది. ఇవన్నీ చూసాంటారా, గ్రీన్ వచ్చేసి లంగా కింద పెడతానండి. అలాగే పింక్ వచ్చేసి పైన టాప్కి అనమాట, అంటే జాకెట్ కింద. ఇప్పుడు దేనికి అదే లైనింగ్ అనేది తీసేసుకోవాలండి. నేనైతే కాటన్ లైనింగ్ అనేది తీసేసుకున్నాను. సో ఈ గ్రీన్ వచ్చేసి లంగా కింద అయితే నేను కటింగ్ చేస్తానండి. అయితే కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఈ వీడియోలోనే పెడుతున్నానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసారు కదా, ఇది బ్లౌజ్ పీస్ అనమాట, సారీలో బ్లౌజ్ పీసు. ఒకవైపు బార్డర్ వచ్చేసి పెద్దది వచ్చింది, ఒకవైపు చిన్నది వచ్చింది అనమాట. ఇగోండి అయితే ఇట్లా ఫోల్డింగ్ చేసేసి, అంటే లెంత్ ఎంత కావాలో ముందు చూసుకోండి. నాకైతే 17 inches అనేది కావాలండి. లంగా లెంత్ ఏమొచ్చి 17 inches. అయితే ఇగో చూడండి, బెల్ట్తో కలిపి 17 inches అనమాట. ఇది టోటల్గా కొంచెం 21 ఎంతో ఉందండి. అది మనకి 17 కావాలి కాబట్టి, సో నేనైతే బెల్ట్ కింద 2 ఇంచీలు అయితే యాడ్ చేస్తానండి. మిగతాది కిందకి అనమాట. అంటే ఖర్చుతో కలిపి నేనైతే ఫస్ట్ అయితే 16 inches అనేది కట్ చేస్తానండి. తర్వాత బెల్ట్కి 3 inches తీస్తాను. అంటే ఖర్చులన్నీ పోగా మనకి రెడీ అయ్యేసరికి 17 inches వస్తుంది. ఇది చూడండి, పీస్ అనేది మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి ఇట్లా కట్ చేసేయండి. అలాగైతే కుచ్చులు అనేవి ఎక్కువ వస్తాయి, ఎందుకంటే హైట్ మనకు కరెక్ట్ సరిపోతుంది. సో దీనికైతే ఇగోండి లైనింగ్ అనేది నేను కాటన్ తీసేసుకున్నాను. 1 meter అయితే కావాలి ఖచ్చితంగా. ఇది కటింగ్ చేయని అవసరం లేదండి, తర్వాత స్టిచ్చింగ్ టైంలో మీకు చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజ్ కట్ చేస్తాను చూడండి. కట్ వర్క్ బ్లౌజ్ అంటే ఫ్రంట్ కట్ వర్క్ వస్తుంది, అలా బ్యాక్ సైడ్ కట్ వర్క్ వస్తుంది, హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వస్తుంది. ఫస్ట్ అయితే ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి, 4 లేయర్లు కనిపించేటట్టుగా ఫోల్డింగ్ మన వైపు ఉంచుకొని ఎదురుగా ఓపెన్స్ అనేవి పెట్టేసుకున్నాం కదా. ఈ బ్లౌజ్ వచ్చేసి 12 inches కావాలండి, 12 inches కావాలి. ప్లస్ ఖర్చు కింద 1 inches అనమాట. అంటే అక్కడ రాశాను కదండి, 12 + 1 అనమాట. అట్లా పైన కింద ఖర్చు అయితే యాడ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్కి 2 inches తీసుకోండి. ఈ షోల్డర్ వచ్చేసి 3 inches తీసేసుకోండి. ఈ చంకడౌన్ వచ్చేసి 4.5 తీసేసుకోండి. ఫస్ట్ ఇట్లా గీసేసుకోండి, ఇలాగా స్ట్రైట్ ఇట్లా గీసేసుకోండి ఎల్ షేప్లో. ఈ కార్నర్లను 1 inchకి ఇట్లా పెట్టేసి ఫ్రీ హ్యాండ్ తోటి ఇలా కర్వ్ అనేది ఇచ్చేయండి. అదే చెస్ట్ వచ్చేసి 20 inches అండి, కాకపోతే నేను కొంచెం లూజ్ పెడుతున్నాను. ఇట్లా 4 ఫోల్డింగ్ మీద 6 inchesకి అయితే ఇట్లా మార్కింగ్ అనేది చేస్తానండి. 2 inches అనేది ఖర్చుకి ఇట్లా స్ట్రైట్గా వేసేయండి, లైన్ అనేది గీసేసుకోండి. ఇక్కడ నెక్ వచ్చేసి ఫ్రంట్ 3.5 అనేది డౌన్ పెట్టానండి. ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులు కూడా నేనైతే స్క్వేర్ నెక్కే ఇచ్చేస్తాను, ఎందుకంటే నేను ఇచ్చే ప్యాటర్న్కి స్క్వేర్ నెక్ అయితే బాగుంటుంది అని చెప్పేసి. ఈ మిడిల్లో మార్కింగ్ చేశాను కదండి, అక్కడట చిన్న మన డాట్ లాగా కుట్టుకోవాలండి. మీకు చూపిస్తాను స్టిచ్చింగ్లోన. ఇగోండి కట్ వర్క్ అనేది ఇట్లా నేనైతే మార్కింగ్ చేశాను, కాకపోతే ఇప్పుడు ఆ షేప్లోన కట్ చేయను, మళ్ళీ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసేసుకుంటాం అనమాట. ఫస్ట్ మెజర్మెంట్ ప్రకారం ఏ విధంగా మార్క్ చేసామో అదే విధంగా కట్ చేసేసాను కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ నీట్గా ఇట్లా ఉంచేసుకోండి. మనం ఏంటంటే ఇది బ్లౌజ్ కాబట్టి ఇక్కడ కొంచెం లోపల కట్ చేయని అవసరం లేదండి. ఫ్రాక్ మోడల్ కుట్టామనుకోండి, కొంచెం లోపల కట్ చేస్తాము. సో ఇక్కడ ఇవ్వండి మనం మార్కింగ్ చేసే విధంగా చిన్న కట్ టక్స్ అనేవి పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఇట్లా తీసేసినాక ఇక్కడ లో కటింగ్ తీసేసుకోండి ఫ్రంట్ వైపు. సో మీకైతే వీడియో ఫాస్ట్గా అనిపిస్తే స్లో పెట్టేసుకొని చూడండి, చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇగోండి స్క్వేర్ నెక్ అనమాట. ఫ్రంట్ స్క్వేర్ పెడతాను, బ్యాక్ కూడా స్క్వేర్ పెడతాను, ఎందుకంటే డిజైన్ అనేది కనిపించాలంటే, డిజైన్ హైలైట్ కావాలంటే ఫ్రంట్ నెక్ దగ్గర డిజైన్ రాకుండా ఉంటేనే కింద బాగా కనిపిస్తుంది. అందుకోసము ఇగో చూసారు కదా, ఇట్లా అనమాట. ఫ్రంట్ కూడా సేమ్, బ్యాక్ రెండు వైపులా మనకి రౌండ్ కావాలంటే రౌండ్ పెట్టేసుకోవచ్చు బ్యాక్ సైడ్, కాకపోతే బ్యాక్ సైడ్ కూడా నేను స్క్వేరే ఇచ్చేస్తున్నాను అనమాట, ప్యాటర్న్ బాగుంటుందని. ఇది బ్యాక్ సైడ్, ఇలాగ ఫ్రంట్. అయితే బ్యాక్కి హుక్స్ పట్టి కాజా పట్టి కూడా స్టిచ్ చేయాలండి. నేనైతే మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు అది కట్ చేస్తాను. ఇక్కడ చూడండి, కింద నుంచి 1 inchకి ఇట్లా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ గీసి, ఇక్కడ చూడండి ఫోల్డింగ్ మీద ఉంది కదా, 1 inchకి ఇట్లా మార్క్ చేసుకోండి. అంటే
ఓపెన్ చేస్తే 2 ఇంచెస్ వస్తుందనమాట. ఇక్కడ నుంచి 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకోండి. కట్ వర్క్ డిజైన్‌కండి ఇది డిజైన్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తేనే లుక్ అనేది బాగా కనిపిస్తదని చెప్పేసి 2 ఇంచెస్ వెడల్పుతోనైతే కట్ వర్క్ అనేది పెడుతున్నాను. చూసారు కదా ఇట్లా. అయితే ఈ కట్ వర్క్ డిజైన్ గీసుకోవడానికి ఏం చేస్తారంటే కిందన ఫస్ట్ అయితే ఇట్లా ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకొని ఏం చేస్తారంటే రౌండ్‌దనమాట ఏదైనా సరే ఒక పౌడర్ డబ్బా లేదంటే ఏదైనా మూత తీసేసుకొని ఇట్లా రౌండ్ కింద లైన్ గీసాను కదండీ! ఈ లైన్‌కి పైన లైన్‌కి టచ్ అయ్యే విధంగా ఇగోండి ఈ విధంగా అనమాట రౌండ్ అనేది గీసేసుకోండి. ఇక్కడ చిన్న చిన్న కట్ వర్క్స్ పెట్టుకుంటే లుక్ అంతగా కనిపించదండి. హ్యాండ్స్‌కైతే చిన్నవి పెట్టేసుకోవచ్చు. నార్మల్‌గా ఫ్రంట్ వైపు అయితే కొంచెం పెద్దది ఇట్లా డిజైన్ ఇచ్చేసుకుంటే అందంగా కనిపిస్తదని చెప్పేసి ఇట్లా ఇస్తున్నాను. ఇగోండి మనకు డబ్బా లేదనుకోండి నార్మల్‌గా హ్యాండ్‌తోనైనా ఈ విధంగా గీసేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు ఎలా మార్క్ చేసామో అదే మార్కింగ్ మీద కటింగ్ అనేది చేసేసుకోండి. చూసారు కదా! ఇది ఫ్రంట్, బ్యాక్ 2 ఒకేసారి అయితే నేను కటింగ్ చేసేస్తున్నానండి కట్ వర్క్ అనేది. ఇగోండి మీరు ఒకేళ ఇప్పుడు లైనింగ్ మీద కట్ చేయను అంటే ఏం చేస్తారంటే బక్రం అయినా లేదంటే క్యాన్వా మీదైనా ముందు డిజైన్ అనేది గీసేసుకొని దాని మీద కట్ చేసేసి దీని మీద జాయిన్ చేయొచ్చండి. నేనైతే లైనింగ్ మీద కట్ చేసి చూపిస్తున్నాను మీకైతే. ఇగోండి ఫ్రంట్ ఈ విధంగా వస్తదనమాట. అలాగే బ్యాక్ సైడ్ కూడాను ఇది మిడిల్‌లో కట్ చేసేస్తాను బ్యాక్ సైడు. ఇది హుక్స్ పట్టి, కాజా పట్టి వేయాలి కదా! అందుకోసము. ఇగోండి చూసారా ఇది బ్యాక్ సైడు. అలాగే హ్యాండ్స్‌కి గూడా నేనైతే కట్ వర్క్ ఇస్తానండి. ఇగో చూసారు కదా! మిడిల్‌లో కట్ చేసేసాను. ఇది బ్యాక్ సైడ్ అనమాట. హ్యాండ్స్‌కి ఇప్పుడు కట్ చేస్తాను చూడండి. ఫస్ట్ హ్యాండ్స్ అనేవి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఈ విధంగా. డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ చేస్తే 2 హ్యాండ్స్ అనేది ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు. కిందన ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసేసుకోండి. తర్వాత 1 ఇంచ్‌కి మార్క్ చేయండి. ఇందులోనే ఇప్పుడు 1 ఇంచ్‌కి 1 ఇంచ్‌కి అయితే నేను కట్ వర్క్ అనేది ఇస్తానండి. ఫస్ట్ అయితే హైట్ చూసేసుకుంటున్నాను. 5 ఇంచుల హైట్ కావాలి. హ్యాండ్ హైట్ అనమాట. 1 ఇంచ్‌కి 1 ఇంచ్‌కి ఇట్లా పెట్టేసుకొని ఈ 1 ఇంచీలోనే నేనైతే రౌండ్ అనేది గీసేస్తానండి. దీనికి చిన్న మూత తీసేసుకోండి. ఇగోండి ఇది తెచ్చాను కదా! ఇది పెద్దది అయిపోయింది. అందుకోసం అయితే నేను హ్యాండ్‌తోనే ఇలాగా రౌండ్ అనేది గీసేస్తున్నాను. ఇగో చూసారు కదా! ఇట్లా అనమాట. లేదు ఇక్కడట ట్రయాంగిల్ షేప్‌లోనైనా గీసేసుకోవచ్చు. సమోసా మోడల్ వస్తదండి. ఇగోండి చూసారు కదా! ఇట్లా అనమాట. నీట్‌గా. ఇప్పుడు ఏ విధంగా మనం మార్క్ చేసామో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. ఇగోండి ఇలాగా. చెప్పాను కదండీ! మీరు లైనింగ్ మీద కట్ చేయకపోతే నార్మల్‌గా బక్రం మీద లేదంటే క్యాన్వా మీద కట్ చేసైనా దీని మీద జాయిన్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి కొంచెం ఇక్కడట క్లాత్ లేదు కదా! ఇటువైపు నేనేం చేస్తానంటే లో కటింగ్ తీసేసాను ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా. తర్వాత వచ్చేసి ఇగోండి మెయిన్ క్లాత్ తీసేసుకోండి. మెయిన్ క్లాత్ ఇట్లా ఫోల్డింగ్ చేశాను కదా! 4 లేయర్స్ వస్తాయి. సో, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 ఒకేసారి అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్‌గా పెట్టేసుకోండి. అయితే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదండి. తర్వాత జాయిన్ చేసేటప్పుడు తీసేయడమే. ఇగోండి నెక్కలు ఇప్పుడు కట్ చేయకూడదండి సాగిపోతాయి. తర్వాత కుట్టేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఇగోండి బ్యాక్ సైడ్‌ది. ఫస్ట్ వచ్చేసి ఇగోండి ఇది ఓపెన్ చేసేసినాక ఏ పార్ట్‌కి ఆ పార్ట్ తీసేసుకొని తర్వాత కట్ చేసుకోవడమే. సో, ఇక్కడ చూడండి చిన్న టక్స్ పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటదనమాట. ఇగోండి ఇది ఫ్రంట్ సైడ్ ఇందాక బ్యాక్ సైడ్ కట్ చేసాం కదా! ఇది ఫ్రంట్‌ది. హ్యాండ్స్ కూడా సేమ్ ఇంతే. సో, హ్యాండ్స్ కూడా సేమ్ మెయిన్ క్లాత్ మీద ఇట్లా పెట్టేసి కట్ చేసేయండి. ఇగోండి చూసారు కదా! ఇట్లా కొంచెం ఎక్కువ క్లాతే ఉంచేసుకోండి మెయిన్ క్లాత్ అనేది. సో, ఇప్పుడు అయిపోయిందండి. స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఇగోండి హ్యాండ్స్ అలాగే ఫ్రంట్, బ్యాకు ఇగోండి లంగా తర్వాత మీకు స్టిచ్చింగ్ చూపిస్తానండి లాస్ట్‌లోన. ఫస్ట్ అయితే నేననేది ఈ బ్లౌజ్ అనేది కుట్టి చూపిస్తాను. ఇప్పుడు వైట్ పీసులు చూపించాను కదా! అది బక్రం అండి. బక్రం అయితే కొంచెం స్టిఫ్‌గా వస్తదనమాట. అయితే బక్రం మీద 2 ఇంచెస్ బక్రం అనేది వెడల్పు తీసేసుకున్నాను. తీసేసుకొని కట్ వర్క్ డిజైన్ అనేది ఫస్ట్ లైనింగ్ కట్ చేశాను కదండీ! అది నేనైతే ఫస్ట్ ఐరన్ లాగా అంటించేసానండి ఐరన్ బాక్స్‌తోని. తర్వాత అది ఊడిపోకుండా ఇట్లా కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. చూడండి రౌండ్ కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే పాదం ఇలాగ లేపుతూ ఇంకా కార్నర్‌లో దింపుతూ అలాగా కుట్టుకొని వస్తేనే రౌండ్ అనేది వస్తది. షేప్ అనేది బాగా వస్తదండి. సేమ్ ఇదే విధంగా ఉంచేసుకొని ఎక్స్ట్రా ఉండేది బక్రం అనేది తీసేయండి. అయితే నేను ఈ విధంగా కుడుతున్నాను. కానీ నార్మల్‌గా అయితే ఇంకా బాగా రావాలంటే ఏం చేస్తారంటే ఫస్ట్ బక్రాన్ని మనము డిజైన్ అనేది గీసేసుకొని కట్ చేసేసుకోండి.
తర్వాత అది లైనింగ్ మీద పెట్టేసి కుట్టామనుకోండి బక్రమ్ అనేది షేపు కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదండి, అందుకోసం కరెక్ట్గా వస్తుంది, నీట్గా వస్తుంది. నేనైతే ఈ విధంగా కుడుతున్నాను. ఎలాగైనా కుట్టచ్చు, కాకపోతే కొంచెం అందంగా రావాలంటే మనం కొంచెం చిన్న చిన్న ట్రిక్స్ అయితే పాటిస్తూ కుట్టామనుకోండి నీట్గా వస్తుంది. సో ఇప్పుడైతే మీరు చూసారు కదా, నేనైతే మెయిన్ క్లాత్ కిందన పెట్టేశాను. తర్వాత వచ్చేసి నేను లైనింగ్ పెట్టాను అనమాట. లైనింగ్కి జాయిన్ చేసేసాను కదండి బక్రమ్ అనేది, అందుకోసము పెట్టేసి సేమ్ అదే విధంగా కుట్టేసి ఇలాగా రౌండ్గా కట్ చేసేయండి. అయితే ఇది కట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ మూలలు ఉన్నాయి కదండి, ఈ మూలల్లో కట్ అవ్వకుండా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి. ఇవ్వండి ఇట్లా చిన్న చిన్న కట్స్ పెట్టామనుకోండి నీట్గా తిరుగుద్ది, షేప్ అనేది బాగా వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇవ్వండి ఇట్లా వస్తుంది అనమాట నీట్గా. అయితే ఇది బక్రం కాబట్టి కొంచెం ఇట్లా కొంచెం వేలుతోనైనా లేదంటే ఏదైనా షార్ప్ దీంతో కొంచెం కొంచెం మూలలు తిప్పండి. ఇగోండి చూసారు కదా, ఇట్లా అనమాట. అలాగైతే బాగా వచ్చేస్తుందండి. ఇగో చూసారు కదా, లేదంటే కొంచెం అంటే ట్రయాంగిల్ ఒకటి రౌండ్ ఒకటి అట్లా అనిపిస్తుంది. కుట్టేటప్పుడే కొంచెం ఇలా పెట్టేసి కొంచెం మన చెయ్యితోటే షేప్ అనేది వచ్చేటట్టుగా చూసుకోవాలండి. దీని మీద ఐరన్ చేసేస్తే సరిపోతుంది. లేదంటే ఏం చేస్తారంటే కుట్టు వేసుకున్నా సరే బాగానే ఉంటుందండి. నేనైతే కుట్టు అనేది వేస్తాను. ఇగోండి సేమ్ ఆ షేప్లు ఎలాగ ఉన్నాయో అదే విధంగా కుట్టు అనేది వేసేస్తున్నాను. ఇగోండి చూసారు కదా, రౌండ్గా. అది మూలల దగ్గర మీకు తిరగలేదు అనుకోండి, ఏం చేస్తారంటే కొంచెం ఇలా చేయితోటి ఇట్లా ఇట్లా అంటే సరిపోతుందండి. సో అయిపోయిందండి. అయితే ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు కలిపి నేను జాయింట్ అనేది చేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేస్తున్నాను. సో ఇగోండి ఇట్లా వచ్చిందనమాట. ఇప్పుడు ఇంకొక పార్ట్ వేస్తున్నాను చూడండి. ఇది ఏ విధంగా వేస్తున్నానో ఒకసారి చూసుకోండి. నేను కింద బక్రం పెట్టానండి, తర్వాత దాని మీద మెయిన్ క్లాత్ పెట్టాను, దాని మీద లైనింగ్ పెట్టాను. ఈ విధంగానే జాయిన్ చేసుకోవచ్చు. ఇందాకైతే మీకు చెప్పాను కదా, చాలా రకాలుగా మనం జాయింట్ అనేది చేయొచ్చు ఈ కట్ వర్క్ అనేది అని చెప్పాను కదండి. అప్పుడు ఒక మోడల్ అనేది నేను జాయిన్ చేశాను, ఇప్పుడు ఒక రకంగా జాయిన్ చేస్తున్నాను. చూడండి ఈ కార్నర్లో చూడండి, కట్ అయిపోతే మళ్ళీ ఒకసారి కుట్టు వేసుకొని మళ్ళీ తిప్పండి. చూసారు కదా, మీకైతే ఇది ఎక్కువ టైం పడుతుందండి కుట్టేసరికి. నేనైతే స్పీడ్ పెట్టాను. అయ్యండి చూడండి, చూసారు కదా ఇట్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ కట్ వర్క్ మీదే ఇలాగా కుట్టేసుకొని వచ్చేయండి. మన ఇష్టం అండి, నచ్చితే కుట్టుకోవచ్చు లేకపోతే లేదు. నేనైతే కొంచెం షేప్ అనేది బాగా కనిపించాలని చెప్పేసి కుట్టేశాను. ఇది మిడిల్లోకి వెళ్ళింది, మీకు అర్థమైందా? అక్కడట మిడిల్లోకి నేను బక్రం అనేది వెళ్ళేటట్టుగా చేసేసానండి. ఇదిగోండి సేమ్ మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది తీసేయండి. ఒకవైపు అయితే అయిపోయిందండి, రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసేసుకోండి. ఫ్రంట్ వైపు కూడా అయిపోయింది కదా. అయితే ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వేయాలి. నేనైతే ఇప్పుడు వేసేది ఏంటంటే హుక్స్ పట్టి వేస్తున్నాను అండి. హుక్స్ పట్టికి వచ్చేసి లైనింగ్ క్లాత్ తీసేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇలా జాయింట్ అనేది చేసేసాను. ఇప్పుడు బ్లౌజులకు మనం ఎలాగ వేస్తామో అదే విధంగా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు కాజా పట్టి వేస్తాను. కాజా పట్టికి వచ్చేసి 3 ఇంచెస్ క్లాత్ అనేది తీసేసుకోండి. పైనుంచి అయితే ఇట్లా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. కింద కొంచెం క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం డిజైన్ అనేది కుట్టేసాం కదా, అందుకోసము. సో నెక్స్ట్ ఇట్లా వెనక వైపు తిప్పేసి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి చూసారు కదా, ఇట్లా ఈ పైన కట్ చేసేయండి. ఎందుకంటే నెక్ ఇంకా కుట్టలేదు కదా, అందుకోసం అనమాట. ఇప్పుడు హుక్స్ పట్టిది కాజా పట్టి వేసేసాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఈ రెండు సైడ్లు కూడా ఈ రెండు బ్యాక్ సైడ్ ఉంటాయి కదండి, ఆ రెండు షోల్డర్ జాయింట్ చేసేసుకోండి. జాయింట్ చేసుకునేక ఇక్కడ డాట్లు చూడండి వేస్తున్నాను, ఇక్కడ డాట్లు వేసేసుకోవాలి. ఇగోండి ఫ్రంట్ వైపు 2, బ్యాక్ సైడ్ 2 వస్తాయి అన్నమాట డాట్స్ అనేవి. ఎప్పుడైనా మనకు కావాలన్నా సరే ఈ కుట్లు ఇప్పుకోవచ్చు అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా ఇట్లా వేసేయండి. నెక్కి అంట ఒక 3 ఇంచులు లేదంటే 2.5 ఇంచుల కింద నుంచి ఈ డాట్ అనేది వేసేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అంటే హైట్ని బట్టి వేసేసుకోండి, బ్లౌజ్ హైట్ని బట్టి వేసేసుకుంటే సరిపోతుంది. అయితే నేను ఇక్కడ స్క్వేర్ నెక్ కట్ చేశాను కదండి, దీనికి స్ట్రైట్ పీస్ తీసేసుకొని పట్టి వేసేస్తున్నాను అనమాట. పైనుంచి అయితే జాయిన్ చేస్తున్నాను, ఈ మూలల దగ్గర ఫోల్డింగ్ చేస్తున్నాను. వెనక వైపు తిప్పాలి కదా క్లాత్ని, అందుకోసం. సో నెక్స్ట్ ఈ చివరి వరకు వచ్చేసి ఈ మూలల చూడండి చిన్న చిన్న కట్స్ ఇస్తున్నాను. ఇది వెనక వైపు తిప్పేసి ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇవ్వండి
ఇలాగనుకోండి చినగదు. అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ మీద మెయిన్ క్లాత్ పెట్టేసి వెనక వైపు తిప్పేయవచ్చు. కాకపోతే ఆ విధంగా కంటే ఇట్లా వేసుకుంటే బావుంటది. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్‌ట్రా పక్కన ఇంకొక క్లాత్ ఉంటది కదండీ! ఆ క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని పక్కన కుట్టు వేసుకొని వచ్చేయండి. సో, చూసారు కదండీ! నెక్ అనేది రెడీ అయిపోయింది. హ్యాండ్స్‌కైతే నేను కట్ వర్క్ అనేది కుట్టేసానండి. అంత చూపిస్తే చాలా లాంగ్ అయిపోతుందని చెప్పేసి నేనైతే ఆల్రెడీ హ్యాండ్స్‌కైతే వేసేసాను. హ్యాండ్స్ జాయింట్ చేయడం మీకొచ్చు కదా! మిడిల్ నుంచి చూసేసుకొని అలాగైనా ఏసుకోవచ్చు. లేదంటే స్టార్టింగ్ నుంచైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇగోండి చూపిస్తున్నాను కదా! ఇట్లా. అయితే డబుల్ కుట్ అనేది వేసేసుకోండి. ఇగోండి ఈ విధంగా అనమాట. ఇప్పుడు సైడ్ జాయింట్ హ్యాండ్ లూజ్ తీసేసుకోండి. అలాగే ఆర్మ్ లూజ్ తీసేసుకొని చెస్ట్ ఎంత కావాలో తీసేసుకొని స్ట్రైట్‌గా కుట్టు వేసుకొని వచ్చేయడమే. సో, 2 వైపులు కూడా అదే విధంగా వేసేసుకోవాలండి. ఇప్పుడు లంగా కటింగ్ చూపిస్తున్నాను చూడండి. లంగా హైట్ ఎంత ఉన్నదో అంత తీసేసుకొని అంటే ఖర్చు యాడ్ చేసుకొని తీసేసుకొని ఇప్పుడైతే నేను ప్రిల్స్ పెడతాను. ప్రిల్స్ అనేవి ఎంత రావాలంటే ఇది నడుము లూజు 20 ఉందండి. 5 ఇంచీలు కలిపేసి నేను 25 పెడుతున్నాను. ఇది బెల్టు. ఇప్పుడేమొచ్చి ఇగోండి ఇందాక 2 ముక్కలు మిడిల్‌లో కట్ చేసేసాను కదా క్లాత్‌ని. అది ఇలాగా జాయిన్ చేసేస్తున్నాను. ఇగోండి పోగులనేవి బయటికి రాకుండా జాయిన్ చేసేసుకొని, ఈ ప్రిల్స్ అనేవి మనకి అంటే 1 ఇంచ్ వెడల్పుతోనా, 2 ఇంచ్ వెడల్పుతోనా దాన్ని బట్టి మనం వేసేసుకోవడమే. క్లాత్ అనేది ఎక్కువ లేదులెండి. కాకపోతే ఉండే క్లాత్‌లోనే మనం అడ్జస్ట్ చేసుకొని కుట్టేసుకోవడమే. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. అందుకోసం ప్రిల్స్ అనేవి మరీ ఎక్కువ క్లాత్ కిందైతే రావు. చిన్న చిన్న ప్రిల్స్ లాగా ఇలా వేసేసుకోవడమే. ఈ ప్రిల్స్ అనేవి మన నడుము లూజు ఎంతుందో దానికంటే ఒక 5 ఇంచీలు ఎక్కువ ఉండేటట్టుగా చూసేసుకోండి. బెల్ట్ పెట్టేసుకోవాలి కదా! అందుకోసము ఇగోండి ఇట్లా చూసుకునేక. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి లైనింగ్ క్లాత్. మన మెయిన్ క్లాత్ కంటే ఒక 3 ఇంచీలు పైకి ఉండేటట్టుగా లోపల సైడ్ ఉంటది కదా! 3 ఇంచీలు పైకి ఉండేటట్టుగా చూసుకొని ఇది కూడా చిన్న చిన్న ప్రిల్స్ అనేవి పెట్టేసుకోండి. ఇదొక జాకెట్ పీస్ అదే మీటర్ అనేది కుచ్చుల కింద పెట్టేసానండి. ఇక్కడ చూడండి 2 ఒకే హైట్ వచ్చేసాయి కాబట్టి కిందనే లైనింగ్ అనేది కొంచెం ఎక్కువ ఫోల్డింగ్ చేసేస్తున్నాను. కొంచెం క్రిందకి కూడా లాగినట్టుగా బావుంటదనమాట. పైకి ఎత్తినట్టుగా కనిపించకుండా ఇలాగ కుట్టు అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి. నార్మల్‌గా అయితే ఫాల్ అంత వెడల్పు కూడా వేసేసుకోవచ్చు. కిందకి ఇగోండి ఇట్లా వచ్చింది కదా! సో, నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్‌లు చూడండి కొంచెం కొంచెం కుట్టేసుకోండి. ఇప్పుడు చూడండి వీడియోలోన ఈ విధంగా కొంచెం కుట్టామనుకోండి సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇక్కడ పోగుల్లాగా రాకుండా నీట్‌గా వస్తది. సో, ఇప్పుడు చూడండి నేను బెల్ట్ వేస్తున్నాను. ఈ బెల్ట్ వచ్చేసి మనము ప్రిల్స్ అన్ని జాయిన్ చేశాక ఎంత వెడల్పు వచ్చిందో దానంత వెడల్పు బెల్ట్ తీసేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి. చూపిస్తాను నుంచి ఎందుకు తీసుకోవాలని చెప్పేసి. అయితే నేను చూసారు కదా రాంగ్ సైడ్ నుంచి ఇట్లా జాయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఫ్రంట్ వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేసి కుట్టిస్తే లుక్ అనేది బాగా కనిపిస్తది. లేదంటే కుట్లు కనిపిస్తాయండి ఎక్కువ. అందుకోసం ఈ చివర చూసారా ఎక్స్ట్రా క్లాత్ ఉంచాను కదండీ! అది ఇట్లా ఫోల్డింగ్ చేసేయండి. చెప్పాను కదా 1 ఇంచ్ క్లాత్ ఉంచమని. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఖర్చు అనేది బయటికి కనిపించకుండా చెప్పాను కదండీ! బయటికి కనిపించకుండా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయడమే. సో, అయిపోయిందండి. కరెక్ట్‌గా 17 ఇంచీలు రావాలి వచ్చేసింది. బెల్ట్‌తో కలిపి అనమాట. సైడ్ కుట్లు సైడ్ జాయింట్ ఇలా వేసేయడమే. ఇగోండి మెయిన్ క్లాత్ లైనింగ్ 2 కలిపి వేసేయండి. సేమ్ క్లాత్ అనేది మొత్తం ఒకే లెవెల్‌లో ఉంది కాబట్టి లూజు సరిపోతుంది. చూపిస్తాను చూడండి. ఇగోండి ఇట్లా వచ్చింది కదా! ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.